హాయ్! ఈరోజు మనం ఒక మహా సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక రాజవంశం కాదు, ఒక ఆర్థిక సూపర్ పవర్. వాళ్ల వ్యాపార సంబంధాలు ఏకంగా రోమ్ వరకు వెళ్లాయంటే ఊహించుకోండి. వాళ్లు వాడిన నాణేలు, అవి ఈ రోజుకీ వాళ్ల సంపదకి సాక్ష్యాలుగా నిలిచాయి. ఇంతకీ వాళ్ల ఎకానమీ ఎలా పనిచేసింది? వాళ్ల విజయానికి సీక్రెటేంటి? పదండి, ఈ విశ్లేషణలో శాతవాహనుల ఆ ఎకనామిక్ ఇంజిన్ వెనుకున్న రహస్యాల్ని బయటకు తీద్దాం. ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలోనే అతిపెద్దదైన రోమన్ సామ్రాజ్యాన్ని మన దక్కన్ పీఠభూమిలోని ఒకే ఒక రాజ్యం ఆర్థికంగా ఎలా కదిలించగలిగింది? అసలిది సాధ్యమేనా? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఒక పెద్ద మిస్టరీ. ఈరోజు మనం ఆ మిస్టరీని ఛేదించబోతున్నాం. వాళ్ల ట్రేడింగ్ స్కిల్స్ ఎంత పవర్ఫుల్ అనేది దీని ద్వారా మనకు తెలిసిపోతుంది. సరే, వాళ్ల ఈ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మన ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేసుకుందాం. మొదట వ్యవసాయం అనే పునాది దగ్గర స్టార్ట్ చేసి, తర్వాత వాళ్ల చేతివృత్తులు, ప్రపంచ వాణిజ్యం, వాళ్లు వాడిన కరెన్సీ, పరిపాలన, ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. చివర్లో కొన్ని ముఖ్యమైన పదాలను కూడా రివైజ్ చేద్దాం. ఏ పెద్ద సామ్రాజ్యానికైనా సరే వెన్నెముక లాంటిదేంటి? ఖచ్చితంగా వ్యవసాయమే. శాతవాహనుల విషయంలో కూడా ఇది అక్షరాలా నిజం. వాళ్ళ అపారమైన సంపద, వాళ్ళ పవర్, వీటన్నిటికీ అసలు పునాది ఆ పచ్చని పొలాలే. వాళ్ళ ఎకనామిక్ బిల్డింగ్ అంతా ఈ ఫౌండేషన్ పైనే కట్టబడింది. రాజకం ఖేతా అంటే రాజుగారి పొలం అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ఆ రోజుల్లో థియరెటికల్గా భూమి అంతా రాజుదే. రాజుగారు ఆ భూమిని రైతులకు కౌలుకిచ్చేవాళ్లు. ఆ కౌలు ద్వారా వచ్చే ఆదాయమే, అదే రాజ్య ఖజానాకు మెయిన్ సోర్స్. ఇది వాళ్ల ఎకానమీకి ఒక పిల్లర్ లాంటిదనమాట. ఓకే, మరి కౌలు అంటే పన్ను ఎంత ఉండేది? రైతులెంత పండిస్తే అందులో 6వ వంతు, అంటే 6 బస్తాలు పండిస్తే 1 బస్తా రాజుకివ్వాలి. ఈ పన్నుని భాగా అనేవాళ్లు. చాలా సింపుల్ గదా, కానీ చాలా ఎఫెక్టివ్ ట్యాక్స్ సిస్టమ్ ఇది. దీనివల్లే రాజ్యానికి ప్రతి ఏటా ఒక స్టేబుల్ ఇన్కమ్ వచ్చేది. ఇది వాళ్ల ఫినాన్షియల్ స్టెబిలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే శాతవాహనులు కేవలం పన్నుల మీదే ఆధారపడలేదు. వాళ్లు స్మార్ట్గా ఆలోచించారు. అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి టెక్నాలజీని వాడారు. ఉదకయంత్రం అనే ఒక మెకానికల్ డివైజ్ను వాడి బావుల్లోంచి నీటిని పైకి తోడి పొలాలకు నీళ్లు పెట్టేవాళ్లు. దీనివల్ల ఏమైందంటే కరువులాంటి పరిస్థితుల్లో కూడా పంటలు బాగా పండాయి. ఇది వాళ్ల విజన్కొక మంచి ఉదాహరణ. సరే, వ్యవసాయం ఫౌండేషన్ అనుకుంటే చేతివృత్తుల వాళ్లు అంటే ఆర్టిసన్స్ ఆ ఫౌండేషన్ మీద ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టారు. వాళ్ళు తయారు చేసిన వస్తువులు అవి మన దేశంలోనే కాదు, ఫారిన్లో కూడా సూపర్ డూపర్ హిట్. నిజం చెప్పాలంటే ఈ వస్తువులే వాళ్ల ట్రేడ్కు ప్రాణం పోశాయి. శ్రేణి ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఇది జస్ట్ ఒక అసోసియేషన్ కాదు, ఇదొక పవర్ఫుల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్. ఈ రోజుల్లో ట్రేడ్ యూనియన్స్ లాగా అనుకోవచ్చు. ఈ శ్రేణులు ప్రొడక్ట్ క్వాలిటీని, ధరలను కంట్రోల్ చేసేవి. అంతేకాదండోయ్, అవసరమైన వాళ్లకు లోన్లిచ్చి ఇప్పటి బ్యాంకుల్లాగా కూడా పనిచేశాయి. సో, శాతవాహనుల ఎకానమీలో ఈ శ్రేణులది చాలా కీలకమైన పాత్ర. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే వాళ్ల టైంలో ఎంత వెరైటీ ప్రొఫెషన్స్ ఉండేవో మనకర్థమవుతుంది. కుమ్మరులు అంటే కులరికులు, నేతపనివాళ్లు అంటే కోలికులు, నూనె తీసేవాళ్లు తిలపిషకులు, పర్ఫ్యూమ్స్ అమ్మేవాళ్లు గంధికులు, ఇలా ప్రతి ప్రొఫెషన్కు ఒక స్పెషల్ శ్రేణి ఉండేది. దీన్ని బట్టి వాళ్ల అర్బన్ ఎకానమీ ఎంత ఆర్గనైజ్డ్గా ఉండేదో తెలుస్తుంది. ఓకే, ఇంత అద్భుతంగా తయారు చేసిన వస్తువులు మరి అవి ప్రపంచాన్ని ఎలా చేరుకున్నాయి? సింపుల్, ట్రేడ్ రూట్స్ ద్వారా. శాతవాహనులు ల్యాండ్ రూట్స్, సీ రూట్స్ రెండింటినీ వాడారు. వాళ్ల బిజినెస్ ఏకంగా రోమ్, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా వరకు విస్తరించింది. ఈ ట్రేడ్ శాతవాహనులకొక జాక్పాట్ లాంటిది. వాళ్లు రోమ్కు ఏమమ్మేవారు? స్పైసెస్, ఫైన్ టెక్స్టైల్స్, ముత్యాలు, అన్ని లగ్జరీ ఐటమ్స్. మరి రోమ్ నుంచి ఏం కొనేవారు? వైన్, గ్లాస్వేర్, సిల్వర్. అంటే తక్కువ విలువైన వస్తువులు కొని ఎక్కువ విలువైన వస్తువులు అమ్మేవారు. అందుకే వాళ్ల ఖజానా ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఈ మాట నేను చెబుతున్నది కాదు, స్వయంగా ప్లినీ అనే ఒక రోమన్ హిస్టోరియన్ బాధతో రాసుకున్న మాట ఇది. ప్రతి ఏటా ఇండియా మా బంగారమంతా దోచేస్తోంది అని ఆయన కంప్లైంట్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు శాతవాహనుల ట్రేడ్ ఎంత పవర్ఫుల్ అనేది, రోమన్ ఎకానమీ మీద దాని ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో అర్థం చేసుకోవడానికి. వావ్! ఇంత పెద్ద ట్రేడ్ నడవాలంటే కొన్ని కీ లొకేషన్స్ ఉండాలి కదా.
వెస్ట్ కోస్ట్లో బరుకచ్చా, ఈస్ట్ కోస్ట్లో మైసోలియా. ఈ పోర్ట్స్ ప్రపంచానికి వాళ్ల కిటికీలా పనిచేశాయి. ఇక దేశం లోపల నిగమాలు అనే మార్కెట్ టౌన్స్. ఇవి లోకల్ ట్రేడ్కి హార్ట్ లాంటివి. ఈ ప్లేసెస్ అన్నీ ఆ కాలానికి ఫైనాన్షియల్ హబ్స్ అనమాట. ఇంత పెద్ద కాంప్లెక్స్ ఎకానమీని శాతవాహనులు ఎలా మేనేజ్ చేయగలిగారు? దీనికి కారణం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. వాళ్ళు ట్యాక్సులను చాలా ఎఫిషియెంట్గా కలెక్ట్ చేసేవాళ్ళు, ట్రేడ్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అన్నిటికన్నా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసి బిజినెస్కి ఒక సేఫ్ ఎన్వైర్మెంట్ క్రియేట్ చేశారు. శాతవాహనుల నాణాలు అవి జస్ట్ కరెన్సీ కాదు, అవి కథలు చెబుతాయి. చూడండి, సామాన్యుల కోసం సీసం, పుటిన్ లాంటి మెటల్స్ వాడారు. పెద్ద పెద్ద వ్యాపారాల కోసం కార్షాపణ అనే సిల్వర్ కాయిన్స్ వాడారు. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన ఓడబొమ్మ ఉన్న నాణాలు. సముద్ర వాణిజ్యం వాళ్ల ఎకానమీకి ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? ఇంత సంపదనే, ఖజానానే మేనేజ్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండాలి కదా. ఆయనే భండాగారిక. ఈయన మన ఇప్పటి ఫైనాన్స్ మినిస్టర్ లాంటివాడు. ట్యాక్స్ కలెక్షన్, ట్రెజరీ మేనేజ్మెంట్ అంతా ఈయన చూసుకునేవాడు. సో ఈయన పోస్టు ఆ ఎకానమీలో చాలా పవర్ఫుల్, చాలా క్రిటికల్. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడొక క్విక్ రివిజన్ చేద్దాం. కొన్ని కీ టర్మ్స్ గుర్తు చేసుకుంటే ఈ టాపిక్ ఇంకా బాగా గుర్తుండిపోతుంది. రెడీనా? ఓకే. ట్యాక్సెస్ రెండు ముఖ్యమైనవి. భాగా అంటే పంట రూపంలో ఇచ్చేది, హిరణ్య అంటే క్యాష్ రూపంలో ఇచ్చేది. సింపుల్గా ట్యాక్స్ ఇన్ కైండ్, ట్యాక్స్ ఇన్ క్యాష్. ఈ రెండే వాళ్ల ఆదాయానికి మెయిన్ సోర్సెస్. కొన్ని ఇంట్రెస్టింగ్ టర్మ్స్ చూద్దాం. సార్ధవాహులు, వీళ్ళు ఒంటరిగా ప్రయాణించకుండా గ్రూప్స్గా క్యారవాన్లలో వెళ్లే ట్రేడర్స్, సెక్యూరిటీ కోసం అన్నమాట. నివర్తన, ఇది భూమిని కొల్చే యూనిట్. ఇక అరికమేడు, ఇదొక ఆర్కియలాజికల్ సైట్. ఇక్కడ రోమన్ కాయిన్స్, వైన్ జాడీలు దొరికాయి. అంటే మన వాళ్ల ట్రేడ్కి డైరెక్ట్ ఫిజికల్ ఎవిడెన్స్. ఇంతకీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకెలా తెలుసు? ఇవేమి మనం ఊహించి చెబుతున్నవి కావు. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ లాంటి గైడ్ బుక్స్, ప్లీనీ, టోలమీ లాంటి ఫారిన్ రైటర్స్ రాసిన పుస్తకాలు, ఇవన్నీ మనకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇస్తున్నాయి. ఈ ఆధారాలతోనే మనం శాతవాహనుల ఎకనామిక్ పవర్ను రీకన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నాం. సో శాతవాహనుల దగ్గర నుంచే మనం ఏం నేర్చుకోవచ్చు? గ్లోబలైజేషన్ అనే పదం మనకు ఇప్పుడు తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళు 2000 సంవత్సరాల క్రితమే దాన్ని ప్రాక్టీస్ చేసి చూపించారు. ట్రేడ్ ద్వారా వెల్త్ ఎలా క్రియేట్ చేయాలో, టెక్నాలజీతో అగ్రికల్చర్ను ఎలా డెవలప్ చేయాలో వాళ్లకు తెలుసు. వాళ్ళ ఎకనామిక్ సిస్టమ్ మన ఇప్పటి ఇంటర్కనెక్టెడ్ వరల్డ్ గురించి మనకు ఏం నేర్పిస్తుందంటారు? ఆలోచించాల్సిన విషయమే కదా.